ఇవాళ ఈ అమరుల స్తూపం ముంగట ఈ కేవీఆర్ అరెస్ట్ మీద అమరుల స్తూపం ముంగట ఎందుకు పెట్టినామంటే నిన్నగాక నిన్న అరెస్ట్ చేసింది కదా. మొన్న మా వెంకట్రామరెడ్డి ఒక మిత్రునితో కలిసి మాట్లాడుకుంటా నువ్వు చనిపోయిన పీనుగతో మాట్లాడుతున్నావు, నేను చనిపోయి ఉన్నా, ఇప్పటికే నేను చనిపోయి ఉన్నా, నన్ను ఆంధ్ర పోలీసు వాళ్ళు తెలంగాణ ప్రభుత్వము ఆంధ్ర ప్రభుత్వం కలిసి నన్ను చంపేసిండ్రు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే తన చెప్పింది ఏంటంటే ఆ బూతులు నన్ను కర్నూలుకు తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేసేటప్పుడు నన్ను అన్న బూతులు తెలంగాణ ప్రజల పేరు మీద పెట్టి బూతులు, మన భార్యల మీద మన అమ్మ అక్క చెల్లెళ్ళ మీద అన్న బూతులు ఇంకా గింగిరాలు లెక్క నా తలలో తిరుగుతున్నాయి. నేను చచ్చిపోయిన శవాన్నే నేను ఇప్పుడు కూడా తీసుకుపోయిన తర్వాత కూడా నన్ను ఫిజికల్గా ఉంచుతారో నాకైతే తెలియదు. నేనే ఇంకొక 2 రోజులు చూస్తా, తర్వాత ట్రైన్ ఎక్కి నేనే పోయి ఆ పోలీసు వాళ్ళకే సరెండర్ అవుతా అని చెప్పని మొన్న చెప్పిన మాట ఇది. తెలంగాణ అందుకే ఇలా కావాలని అమరుల స్తూపం ముంగట ఇప్పుడు తన మానసికంగా చచ్చిపోయిండు, మానసికంగా ఈ స్తూపంలో కలిసిపోయిండు, శారీరకంగా మాత్రమే ఉన్నాడు. మానసికంగా చంపిన దాంట్లో నేనంటున్నా, నేను A1 చంద్రబాబు అంటలేను, A1 రేవంత్ రెడ్డి. A1 ఈజ్ రేవంత్ రెడ్డి కనుక గట్టిగా ఉండేది ఉంటే ఇలా వాళ్ళ కిస్కా మజాలు ఉండకపోవు. ఆంధ్రోళ్ళు ఇక్కడికి వచ్చి తనని సివిల్ డ్రెస్లో వచ్చి, పోలీస్ డ్రెస్లో కాకుండా సివిల్ డ్రెస్లో వచ్చి తీసుకుపోకపోదురు. మేము ఉద్యమం జరిగేటప్పుడు అనుకునేది, ఓ తెలంగాణ అమరులారా మీ త్యాగాలు వృధా పోనివ్వం, తెలంగాణను దగా కానివ్వమని. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ జనాలు దగాకు గురవుతున్నారు. ఆత్మగౌరవం లేకుండా అస్తిత్వం కోల్పోయే ప్రమాదం వచ్చి ఉన్నది. ఇలా ఆత్మగౌరవం ఎవరు ఒక విజయలక్ష్మి అంటే విజయం వస్తుందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఆశతో పెట్టిన పేరు, కానీ అదే పాలమూరులో పుట్టినటువంటి నువ్వు తొడలు కొట్టి గడికోసారి నేను నల్లమల్ల పులిబిడ్డ అని చెప్తుంటావు కదా. విజయలక్ష్మిని పరాజయలక్ష్మి అజయలక్ష్మిని తయారు చేసినావు నాయన నువ్వు. నీ అసొంటి ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయితే, నీ అసొంటి ఒక బానిస ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో ఆడబిడ్డలను ఇట్లా బట్టి గుంజుకపోతారు, చేతులు ఎట్టుబడతాడు పెడతారు. ఆడ పోలీసు వాళ్ళు లేకుండా సివిల్ డ్రెస్లల్లా వాళ్ళ పేర్లు ఎవరియో తెలియదు, ఏం తెలియదు. చీకటి రాజ్యంలో చీకటి లెక్క వచ్చి గొర్రెలను గుంజుకపోయినట్టు ఆయనను పైకెళ్ళి కిందాక తీసుకొచ్చి ఒక చదువుకున్నోని ఒక జర్నలిస్టును గొర్రె గుంజుకపోయి పోతుంటే నా భర్త ఇదే తిరుగుబాటు తెలంగాణ ఉన్నది. నువ్వు ఎవరివి అసలు? వాడు చూస్తే 6 ఫీట్లకు ఉన్నాడు, 6 ఫీట్లకు ఉన్నాడు, దున్నపోతోలే బలిస్తున్నారు మొత్తం 3-4. నా భర్తను ఎట్లా తీసుకుపోతావు నువ్వు అని చెప్పాలంటే చేయబట్టి గుంజుడు ఆడబిడ్డలను. నేను ముఖ్యమంత్రి గారికి నేను అనొద్దా మాట, కానీ అంటున్నా, నువ్వు నీ బిడ్డ పెళ్లికి నిన్ను తీసుకుపోయి నువ్వు చేసిన లంగ పనికి దొంగ పనికి తీసుకుపోయి బొక్కల వారేస్తే నన్ను అరెస్ట్ చేసిర్రు, నన్ను జైలు కూడా తినిపించిర్రు, నా బిడ్డ పెళ్లికి ఎంగేజ్మెంట్కు లేకుండా చేసిరని మాట్లాడినావు కదా. ఇలా మీ ఇంట్లోనే నేను అనొద్దు, మళ్ళీ చెప్తున్నా, నేను అనొద్దు, నీకు నాకున్నటువంటి సాంగీత్యంతో అనొద్దు, కానీ ప్రజల పక్షాన ఉండి నేను మాట్లాడుతున్నా. నీ ఇంట్లోకే కనుక ఇది జరిగేది ఉంటే నువ్వేం చేస్తూ చెప్పు. నీ ఇంట్లో ఆడోళ్ళకే కనుక ఒక పోలీసోడు వచ్చి చెయ్యి మీద పెడితే నువ్వేం చేస్తూ చెప్పు. నీ స్నేహితునిగా చెప్తున్నా, చెయ్యి నరకాలనిపిస్తుంది కావచ్చు. ఇలా మాకు కూడా అట్లనే ఉన్నది, కానీ చట్టాన్ని మేము చేతులకు తీసుకోదలుచుకోలేదు, అది అవసరం కూడా లేదు. కానీ నీకు జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు తెలంగాణ రక్షణ గురించి లేవు. నువ్వు మొత్తం తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర, పవన్ కళ్యాణ్ పాదాల దగ్గర దారాదత్తం చేసినావు. అమరుల సాక్షిగా చెప్తున్నా, బరాబరిది కానీయం మేము. నీ అసొంటి ఒక దుర్మార్గుడు కర్ణాటక కిరాత కీచకులు మీరు. చంద్రబాబు నాయుడుని గతంలో అన్నాము, ఇప్పుడు నిన్నంటున్నాం. నువ్వు, నీ కాంగ్రెస్ సైన్యం, నీ తెలంగాణ రాజకీయ వ్యవస్థ మొత్తం స్పెక్టేటర్ల లెక్క. అన్నిటికన్నా దారుణం ఏంటంటే బూతులు గీతులు అన్నా పక్కకు పెట్టు. ఇవాళ తన మీద చెయ్యి పడ్డదంటే తెలంగాణలో మా చెల్లె మీద పడ్డట్టు, మన అక్కల మీద పడ్డట్టు, మన అమ్మల మీద పడ్డట్టు. మీకు ఆ సోయి లేదు. ఎవరో ఉద్యోగాల గురించి వాళ్ళ భవిష్యత్తును పనంగా పెట్టి ఆత్మహత్యలు చేసుకున్న నేల ఈ తెలంగాణ నేల. తెలంగాణ తల్లి విముక్తి గురించి 369 మంది ఆంధ్ర పాలకుల తూటాలకు ఛాతీని అడ్డే నిలబడ్డటువంటి నేల ఇది. ఇవాళ ఇప్పటికీ మేము వీళ్ళ కుటుంబము తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేటందుకు మళ్ళా ప్రాణత్యాగాలు చేసేందుకైనా కానీ సిద్ధమైన సైనికులు అని చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చినాం అందరము. మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరము తెలంగాణ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం.
తెలంగాణ రాజకీయాల గురించి కాదు. మీకు సోయి ఉండదు. మీ అయ్యా జాగీరా అంటే నీకేమనిపించదు. నీ అయ్యా జాగీర్ అన్న కుటుంబాన్ని తీసుకుపోయి యాదగిరి గుట్టల అంట్లా మెంబర్ వేస్తావు. నీ కాంగ్రెస్ పార్టీలో మహిళలు లేరా? తెలంగాణను ఆమె భర్త చిరంజీవి పార్లమెంట్లో వ్యతిరేకించినటువంటి వ్యక్తి, హైదరాబాదు యూనియన్ టెరిటరీ కావాలని చెప్పినటువంటి వ్యక్తి. ఎవడు మీరు అనుకోవచ్చు కొంతమంది, అరే తిరుపతిలో మనోళ్ళని కూడా వేసారు కదా రాబాయ్ అని చెప్పని అనుకోవచ్చు. కానీ యాదగిరి గుట్టకు ఏ ఆంధ్రోలు రారు దండం పెడతందుకు. ఏ ఆంధ్రోలు యాదగిరి గుట్టలో గల్లపెట్టెలు వచ్చి పైసలు వేయరు, బంగారం వేయరు, ఆస్తుల డాక్యుమెంట్లు వేయరు. మనోళ్ళు పోయి అక్కడ వేస్తారు, తిరుపతిలో వేస్తారు. ఇక్కడ వాళ్ళని కాదు, ఇక్కడ మహిళలనే. లేకపోతే అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి సజయ సొంటలను సజయక సొంటలను ఇంకెవరినైనా అక్కడికి వెళ్ళి వచ్చి ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి వచ్చి ఇక్కడ స్థిరపడి మన ప్రజల మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళని అస్తిత్వం ప్రమాదంలో ఉన్నది. నీ అయ్యా జాగిరా అంటే పడతావు నువ్వు. తెలంగాణ ప్రజలు ఉగ్రవాదులు అన్నదానికన్నా ఇది ప్రమాదమైన పదమా వెంకట్రామరెడ్డి అన్నది? వెంకట్రామరెడ్డి ఏమనలేదు. వెర్రి బుక్కు రాజ్యాంగం అంటే దానికి బూతు పదం యాడ్ చేసినావు. మేమందరం ఆ రోజు పోయినాడు, నేను కావచ్చు, రఘు కావచ్చు, సీను కావచ్చు, నరేష్ రాక్ అందరం మేము పోయినప్పుడు వాళ్ళని అడిగితే వాడు నీళ్లు మింగిండు. ఆ శ్రీనివాస్ అంటాడు, ఎవడైతే మా తెలంగాణ ఆడబిడ్డ మీద చేయబెట్టిండో వాడు నీళ్లు మింగిండు. మేము బయటికి తీసుకొచ్చాం. 2.5 నెలల తర్వాత అదే ఎఫ్ఐఆర్ మీద మళ్ళా తీసుకుపోయి దానికి కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తే ఇక్కడ లోకల్ మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. ఇది చట్టం చెప్తున్నది, కానూన్ చెప్తున్నది. నువ్వు ఇక్కడ ట్రాన్సిట్ వారెంట్ తీసుకోలే, ట్రాన్సిట్ వారెంట్ తీసుకోలేదు. ఢిల్లీ, పంజాబ్ ఆపుకు సంబంధించిన కేసులా అట్లా కేసులు పెడితే డైరెక్ట్ జైల్లో పడేసారు పోలీసు వాళ్ళని. ఇవాళ ఆ కేసులా ఈ సిఐ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో ఆయన జైలుకు పోవాలి. తెలంగాణ ఆడబిడ్డను నువ్వు పోలీసు వాళ్ళు, మహిళా పోలీసు వాళ్ళు లేకుండా నువ్వు ఎటుపడితే అటు గుంజినావు కదా, ఆ గుంజిన నా కొడుకులను తీసుకొచ్చి బొక్కల వరేయాలి, కేసులు పెట్టాలి. ఇవాళ తెలంగాణను అవమానపరిచినటువంటి వాళ్ళకు అయినా ఇట్లా మాట్లాడు నాకు కూడా మంచిగా అనిపిస్తలేదు. ఎందుకంటే నువ్వు రేవంత్ రెడ్డి నువ్వెంత కిరాతకు, నువ్వెంత నీచుని నికృష్టుని అంటే తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఒక్కనాడన్నా కనీసం కళ్ళకెళ్ళి నీరు గార్చినటువంటి విధవవు నువ్వు ఒక బేకారుగానివి. మేము శవాలు మోస్తుంటే నువ్వు శవాలు పాడలు తీసేయడానికి బాధ్యులైనటువంటి వాళ్ళ క్యాంపులో ఉండి తెలంగాణ నల్లమల్ల పులిబిడ్డ అని చెప్పుకునేటువంటి ఒక నీచునివి నువ్వు. నేను ఇలా చాలా తీవ్రంగా పదయాలంతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ మీద చేయబెట్టిన తర్వాత ఇప్పటికీ కూడా మాట్లాడకపోతే నాకు ఇలా రాత్రి నిద్ర పట్టదు. తెలంగాణ సమాజానికి నిద్ర పడతలేదు ఇవాళ ఎవరికి. ఇంత అవమానకరమైనటువంటి బతుకులు గతంలో ఎప్పుడు లేకుండే. మన ఆడబిడ్డలను బెల్లి లలితను 17 ముక్కలు నరికినప్పుడు కూడా నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గరనే ఉన్నావు కనుక, నీ అసొంటోడు మా రోజు వీరన్నను చంపినప్పుడు నువ్వు వాళ్ళతోనే ఉన్నావు కనుక, నీతోటి ఒక తెలంగాణ వాదిగా నేను నీతోని మంచితనం కానీ ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నదని మేము ఎక్స్పెక్ట్ చేస్తుడు. మా బుద్ధి తక్కువ. అమరుల సాక్షిగా చెప్తున్నా, తెలంగాణ మిమ్మల్ని క్షమించదు.